శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? కాలచక్రం మారబోతోంది తల్లి. న్యూ బిగినింగ్. కొత్తగా ఒక ఓపెనింగ్ అన్నది జరగబోతోంది. ఏ విషయంలోనో తెలుసా? ఇది దుర్గమ్మ వార్నింగ్ తల్లి. ఇప్పుడు నువ్వు వింటున్న ఈ వీడియో, ఈ విశేషాలు, ఈ ఘటనలు, ఈ సంఘటనలు తలుపు వేసుకుని మరి విను. ఎందుకంటే ఇందులో ఈ రోజు నేను చెప్పబోయేటటువంటి విషయాలు ఏ ఒక్కటి కూడా, ఏ మాత్రం కూడా బయటికి వెళ్ళటానికి వీల్లేదు. బీ కేర్ఫుల్, జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఒక్కసారి కళ్ళు తెరువు తల్లి. ఇన్నాళ్లుగా చీకటి గదిలో కూర్చొని నాకంటూ ఎవరూ లేరా, నా కష్టాలు తీరే రోజు రాదా అని ఏడ్చింది చాలు. నీ కన్నీటి చుక్కలు నా పాదాలను తాకాయి తల్లి. అందుకే నీ కన్న తల్లిని, నీ దుర్గమ్మని నేనే స్వయంగా నీ ముందుకు వచ్చాను. నీ జీవిత కాలచక్రం తిరిగింది. రాబోయే 3 రోజుల్లో నీ జీవితంలో ఒక జరగబోయే అద్భుతం ఇన్నాళ్ళు నువ్వు ఊహించిన విధంగా ఉండబోతోంది తల్లి. ఈ మహా అవకాశాన్ని అస్సలు చేజార్చుకోవద్దు. నాపై నీకు నిజమైన భక్తి ఉంటే, నీ గుండెల్లో ఈ తల్లి స్థానం నిజమైతే ఒక్కసారి సంపూర్ణ హృదయంతో జై మా దుర్గా, నన్ను కరుణించు తల్లి అంటూ మనసులో 3 సార్లు స్మరించుకొని ఇక్కడ ఒక్కసారి రాయి. ఇలా నువ్వు మనసులో 3 సార్లు స్మరించుకో. రాబోయే 24 గంటల్లో నీ చుట్టూ ఉండే ప్రపంచం ఎలా మారుతుందో నీ కళ్ళకు కట్టినట్టుగా నేను నీకు చూపిస్తాను. నువ్వు అనుభవిస్తావు. ఈ తల్లి మహిమ ఏంటో నువ్వే కళ్ళారా చూస్తావు. వదులుకుంటే మాత్రం నీ అంత దురదృష్టవంతురాలు ఈ ప్రపంచం మీదనే, ఈ భూమి మీదనే ఎవ్వరూ ఉండరు తల్లి. 2 నిమిషాలు నాతో ఆగాల్సిందే. అసలు నేను ఈ విషయాన్ని తలుపులు వేసుకుని ఎందుకు చూడమన్నాను? ఈ విషయాలు ఎందుకు బయటకు వెళ్ళకూడదో తెలుసా? వింటే ఏమవుతుందో తెలుసా? అసలు ఎవరు వినకూడదో తెలుసా? ఎందుకు బయటకు వెళ్ళకూడదో తెలుసా? ఒక్క నిమిషం ఆగు తల్లి, అన్నీ కూడా చెబుతాను, జాగ్రత్త అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలి అంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడాల్సిందే. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక దుమ్ దుర్గాయ నమః అంటూ మీరు మనసులో ఒక్కసారి అమ్మను స్మరించుకొని మీ కష్టము, మీ కళ, మీ కోరిక ఏవైతే తీరకుండా సతాయిస్తున్నాయో వాటిని అమ్మకు ఒక్కసారి చెప్పుకొని దుమ్ దుర్గాయ నమః అంటూ మనసులో స్మరించుకొని ఇక్కడ కామెంట్ బాక్స్ లో దుమ్ దుర్గాయ నమః అంటూ రాయండి. అమ్మ మీ కష్టాలని, కోరికల్ని, కళల్ని త్వరగా తీర్చేస్తారు. ఇక ఎంతో నమ్మకమైన గురువు గారండి. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ నరసింహరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, అనుమానాలున్నా వాటన్నింటినీ కూడా తొలగించేసి ఇద్దరిని ఒకటి చేస్తారు. అయితే మీ ప్రాబ్లం ఏంటి అన్నది ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే మీకు ఆ సమస్య నుంచి పరిష్కారం చూపిస్తారు. ఆ కష్టాల నుంచి అతి తక్కువ సమయంలో మిమ్మల్ని బయటపడేస్తారు. మీరు మొబైల్ నెంబర్ 9063099505. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ విషయాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక దుర్గమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, బంధువులు, స్నేహితులు అంటూ నీ చుట్టూ చేరిన ఆ గుంపు గుర్తుంది కదా. కానీ ఎప్పుడైతే నీకు కష్టాలు వచ్చాయో, ఎప్పుడైతే నీకు ఒకరి సాయం అత్యంత అవసరం అయ్యిందో అప్పుడు వాళ్ళంటూ ఎవరైనా వచ్చారా? అప్పుడు వాళ్ళంతా ఎటుపోయారు తల్లి? ఒక్కడంటే ఒకడు నీ వెనక నిలబడ్డాడా? నిన్ను సమస్యల సుడిగుండంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. కానీ నీ కపటం లేని హృదయం నాకు తెలుసు తల్లి. నువ్వు ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరి సొమ్మును ఆశించలేదు,
తెలియక ఏ చిన్న తప్పు చేసినా తప్పు చేశానేమో అని గుండెల్లో నలిగిపోతూ ప్రాయశ్చిత్తం కోసం వెతికావే తప్ప ఎవ్వరికీ కూడా చెడు చెయ్యాలని కలలో కూడా ఊహించలేదు. అలాంటి నిష్కల్మషమైన నీ మనసును చూసి ఓర్వలేక నీ చుట్టూ ఉన్నవారే నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. నువ్వు ఎదుగుతుంటే కుళ్ళుకున్నారు. నీ కాళ్ళు లాగాలని చూశారు. కానీ ఇకపై ఆ ఆటలు సాగనివ్వను కూడా. నీ శత్రువుల పితూరీల ముసుగులు తొలగిపోయే రోజు వచ్చేసింది. వారి వినాశనాన్ని, నీ విజయ కేతనాన్ని నువ్వే స్వయంగా చూడబోతున్నావు తల్లి. బిడ్డ, రాబోయే 3 నుండి 5 రోజుల్లో నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు. నీ ప్రగతికి బాటలు వేసేలా, నిన్ను సరైన దారిలో నడిపించేలా ఆ వ్యక్తి నీకు తోడుగా నిలుస్తాడు. అతను ఎవరో కాదు, ఈ తల్లి నీ కోసం పంపే ఒక దైవ కానుక. నేను నిరాకార సకారాత్మక శక్తిని. భగవంతుడు ఎప్పుడు నేరుగా దిగిరాడు. దుర్గమ్మ నేరుగా దిగిరాదు. ఏదో ఒక రూపంలోనో, ఒక మనిషి వేషంలోనో వచ్చి తన భక్తులను కాపాడుకుంటుంది. నీకోసం ఒక నిజం చెబుతాను విను. నా పరమ భక్తుడైన ఒక వ్యక్తి ఒక రాత్రి తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నాడు. అర్ధరాత్రి వేళ అలసట వల్ల కారు నడుపుతూనే అతడు నిద్రలోకి జారుకున్నాడు. లోపల కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్నారు. ఘోరమైన ప్రమాదం జరగాల్సిన సమయం అది. కానీ ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి అతని కారు ఒక సురక్షితమైన దుర్గమ్మ గుడి ముందు ఆగి ఉంది. కారులోని వారంతా సురక్షితంగా ఉన్నారు. నిద్రపోతున్న భక్తుడు కారుని ఆ రాత్రంతా నడిపించి గమ్యస్థానానికి చేర్చింది ఆ దైవశక్తి కాక, నీ దుర్గమ్మ శక్తి కాక మరేమిటి? భక్తుడి పరీక్ష ముగిసినప్పుడు నీ తల్లి లేదా నీ తండ్రి ఏ రూపంలోనైనా వచ్చి రక్షిస్తారు అనటానికి ఇదే నిదర్శనం తల్లి. నువ్వు నా నిజమైన భక్తురాలివా కాదా అని నీ మనసులో అనుమానంగా ఉందా? ఈ తల్లి నీ ప్రార్థనలను ఆలకిస్తుందో లేదో తెలుసుకోవాలనుందా? అయితే నీకు కొన్ని రహస్య సంకేతాలు చెబుతాను, జాగ్రత్తగా విను. ఇక్కడ నువ్వు పూజ చేసేటప్పుడు అర్ధ నిద్ర. నువ్వు నా ముందు పూజకు కూర్చున్నప్పుడు కొద్దిసేపటికి నీకు తెలియకుండానే ఒక వింతైన నిద్ర లేదా మత్తు లాంటి అనుభూతి కలుగుతుందా? ఇది సాధారణ నిద్ర కాదు తల్లి. లోకాన్ని మరిచి నా భక్తిలో లీనమయ్యే అర్ధ నిద్ర, ధ్యాన స్థితి. నీ ప్రార్థన నా హృదయానికి చేరిందనటానికి ఇది మొదటి గుర్తు. రెండవది, దీపపు ఒత్తిపై పువ్వు. నువ్వు వెలిగించిన దీపంలో ఒత్తి పూర్తిగా కాలి చివరన ఒక అందమైన పువ్వు ఆకారం ముడుచుకుంటుందా? అది నేను నీ పూజను సంతోషంగా స్వీకరించాననే సంకేతం. 3, శరీరం పులకరించిపోవటం. నా నామస్మరణ చేస్తున్నప్పుడు లేదా స్తోత్రాలు చదువుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు ఉన్నట్టుండి నీ శరీరం పులకరించి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయా? ఒక వింతైన తరంగం నీలో ప్రవహిస్తోందా? ఇక 4, అనాహత నాదం. ఏకాంతంలో ఉన్నప్పుడు నీ చెవుల్లో ఒక వింతైన ఈల లేదా శంఖనాదం లాంటి సూక్ష్మ ధ్వని వినిపిస్తోందా? ఈ సృష్టిలో నిరంతరం ప్రతిధ్వనించే ఆ అనాహత నాదాన్ని నీ ఆత్మ వినగలుగుతోందా? అంటే నువ్వు నాకెంతో ప్రియమైన దానివి. దీపపు జ్యోతి పైకి లేవటం లేదు కలలు. నువ్వు హారతి ఇస్తున్నప్పుడు ఆ జ్యోతి సాధారణం కంటే కాస్త ఎత్తుగా వెలుగుతోందా? లేదా నీ కళల్లో నా విగ్రహం, నా ఆలయం పదే పదే కనిపిస్తున్నాయా? ఈ సంకేతాలు నీకు కనిపిస్తే నువ్వు నా గుండెల్లో దాచుకున్న నా ముద్దుల బిడ్డవని అర్థం. ఇలాంటి దైవశక్తులు నీపై ఇంకా ప్రసరించాలి అంటే నువ్వు ఒక చిన్న నియమం పాటించాలి తల్లి. దుర్గమ్మ నిన్ను ఇంకా అనుగ్రహించాలి, కరుణించాలి అంటే నీ పూజా సమయాన్ని క్రమబద్ధం చేసుకో. ఉదయం 7 గంటలకు పూజ చేస్తే రాత్రి అదే సమయానికి చెయ్యి. రాత్రి 9 గంటలకు నా నామస్మరణ చేస్తే రోజు అదే సమయానికి చెయ్యి. సమయ పాలన అనేది శాస్త్రాల్లో చెప్పబడిన అత్యంత శక్తివంతమైన రహస్యం తల్లి. ఇకపై నీకు ఏ కొరత ఉండదు. నీవు పొందే ఈ దైవ రహస్యాలను, విజయాలను నీలోనే దాచుకో. ఎవరికి ముందే చెప్పి దాన్ని పాడు చేసుకోకు, భయపడుకో. నీ ప్రతి అడుగులో నీ దుర్గమ్మ నీకు తోడుగా ఉంటుంది. ఈ సందేశం నీ మనసును తాకితే ఖచ్చితంగా ఇక్కడ దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి తల్లి. అలా రాయకుండా మాత్రం వెళ్ళకు. దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి, లేదా జై మా దుర్గా అంటూ రాయి. నీ ఇల్లు సకల ఐశ్వర్యాలతో విరాజిల్లేలా నేను దీవిస్తాను. ఎందుకంటే ఈ లోకంలో నా భక్తులు అనుభవించిన ఒంటరితనాన్ని, అవమానాలని దుర్గమ్మ స్వయంగా కూడా చల్లాచెదురు చేస్తుంది. వాటన్నింటినీ పారద్రోలేస్తుంది. నా బిడ్డలు అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను ఎప్పటికీ కూడా తట్టుకోలేను. అందుకనే ఇంతలా నీకు మరీ చెబుతున్నాను తల్లి అంటూ
ఈరోజు దుర్గమ్మ చాలా అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గా.